8 కావచ్చు, ఇంకా కొన్ని కొన్ని సెక్షన్స్ ఎలా ఉన్నాయంటే లైక్ అంటే కాపురం చేస్తే కూడా ఆ అమ్మాయి కేసు పెట్టచ్చు పోయి. అంటే ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడు, ఓకే, ఆయన కింద ఏదో 10 మంది పని చేస్తుంటారు. అందులో ఒక లేడీ ఎవరో ఉంది, ఆవిడ్ని ఈయనైనా అడగచ్చు, ఏదైనా ఫేవర్ చేస్తే నాతో సరసాలు గిరసాలు కానిస్తే నేను నీకు ప్రమోషన్ ఏదో ఇస్తాను, లేకపోతే నీ జీతం పెంచుతాను అని ఈయన అడిగినా, లేదు ఆవిడే కొంచెం ఈయన ట్రాప్లో పెట్టి హనీ ట్రాప్ లాగా సార్ అని కొంచెం తిరిగి ఈయనతోటి ఈయన వల్ల వేసుకున్నా, ఏ చేసినా ఈవిడికి ప్రమోషన్ ఇస్తాను అని కనుక ఆయన చెప్పి కూడా ఇవ్వకపోతే దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష లాగా పెట్టారనమాట ఒకటి. అంటే ఏంటది దాని అర్థం? యు జస్ట్ లీగలైజ్డ్ దిస్ హనీ ట్రాప్స్ ఆర్ ఒక బెనిఫిట్ కోసం షీ కెన్, తను ఏదైనా అటువంటి తప్పు చేస్తే దాన్ని లీగలైజ్ చేసావు. నువ్వు ప్రామిస్ చేస్తే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 10 మంది ఉన్నారు, మీద 9 మంది మగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏదో కష్టపడి పని చేశారు, వాడికి ఏమీ లేదు. ఈ అమ్మాయి ఈ రకంగా ఇండైరెక్ట్గా వెళ్ళి ప్రమోషన్ తెచ్చుకోవచ్చు అని దాన్ని లీగలైజ్ కూడా చేసావు. దాని ఇంకోటి ఏంటంటే థ్రెట్ కూడా ఏంటి, ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా తప్పుడు దారిలో వెళ్ళి వాడిని ఏదో లొంగ తీసుకొని వాడితో ప్రమోషన్ తెప్పించుకుందాం అనుకుంది. ఇది రేపు వేరే వాడు ఎవడన్నా గమనించి వీళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పినా కూడా ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే నన్ను వీడు వాడుకున్నాడు, ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు అంటే ఈ హ్యాస్ టు. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే ఇదొకటే కాదు, అసలు భార్యాభర్త అని కూడా డిఫైన్ చేయలేదు వాళ్ళు. అంటే భార్యకి ఇష్టం లేకుండా సెడ్యూస్ చేయడం కూడా తప్పు, దానికి 10 ఏళ్ళ శిక్షట. అంటే అది నేను మీకు క్లియర్ కట్గా అమ్మా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు యాక్చువల్లీ దీని గురించి ఎంతసేపు రాస్తాను, లావణ్య వీళ్ళ గురించి కాకుండా ఈ సెక్షన్స్ గురించి మనం ఒకరోజు క్లియర్ కట్గా మాట్లాడాలి. క్లియర్ కట్ దాన్ని మొత్తం లిటరేచర్ తీసుకొచ్చి చదివి పాయింట్ టు పాయింట్ నేను మీకు వినిపిస్తాను తప్పకుండా. అది అలాగే యూత్ అసలు డ్రగ్స్కి దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు మన పోలీసులు ఎవరో వెళ్ళి ఇదిగో ఇట్లా నాకు ఒక అమ్మాయి డ్రగ్స్ పెట్టి అన్యాయం చేసింది బలవంతంగా అని చెప్తే ఆ కేసు ఈ అమ్మాయినే సాక్ష్యాలు అడిగి నువ్వు ఈ సాక్ష్యాలన్నీ తీసుకొస్తే నేను పరిశీలిస్తాను అనకుండా పోలీసులు ఎప్పుడైతే అవును ఇక్కడ ఏదో గ్రావిటీ ఉంది, దీంట్లో ఇంత జరుగుతోంది, అందరం చూస్తున్నాం, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి ఈ డ్రగ్స్ మహమ్మారిని నువ్వు హైదరాబాద్ నుంచి దూరంగా విసిరేయాలనుకుంటే నువ్వు వెళ్ళి స్వతహాగా వచ్చి అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి కదా. బేసికల్ అంటే ఎప్పుడైతే పోలీసులు ప్రొయాక్టివ్గా ఉండి ఇటువంటివి ముందుకు వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ బారి నుంచి మనం రక్షించుకుంటాం. అంతేగాని మనకేం పట్టింది, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే హే నాకు ప్రూఫ్ పట్టుకొస్తేనే నేను కేసు పెడతా, ఇలా నువ్వు కూర్చొని సంవత్సరాలు తాత్సారం చేస్తూ కాదు. మీరు పిల్లలకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం, వాళ్ళని ఇలా పబ్బులకి వాటికి వెళ్తామంటే మీరు ఎంకరేజ్ చేసి వదిలేయడం అనేది చాలా డేంజరస్. మీ పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు ఒక జనరేషన్ కాపాడితే, ఒక జనరేషన్ సంస్కారం అలవాటు చేస్తే నెక్స్ట్ జనరేషన్ కాదు ఇదవుతుంది. సారీ, కరాటే కళ్యాణ్ గురించి చెప్తున్నా. అంటే కరాటే కళ్యాణ్ గారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నా అంటే చాలా ధైర్యంగా తన ముందుకొచ్చి న్యాయం వైపు తను మాట్లాడుతూ ఉంటారని చాలా సందర్భాల్లో చూస్తున్నాం కూడా. ఇప్పుడు తాను మీ విషయంలో చాలా మీకంటే ఎంత సపోర్టివ్ గా తను ఉన్నారంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీకు. అసలు ఏమంటారు మీరు తన గురించి? నిజంగా అంటే ఆవిడకి నాకు ఒక చిన్న వాగ్వాదం కూడా జరిగింది. ఆవిడకి నేను అన్న భాష ఏదో కొంచెం అబ్జెక్షన్ అనిపించింది, కానీ నేను అది మీడియాలో డిస్కషన్ జరిగింది. అదమ్మా నేనేం చెప్తానంటే ఏ రోజు నేను సంస్కారం తప్పి మాట్లాడలే మీడియాలో, కానీ ఈ ఇందాక మీరు విన్న ఆ బూతులు ఏవైతే విన్నారో అది నాకు విని అలవాటు అయిపోయింది ఇప్పుడు. కానీ ఫస్ట్ టైం నాకు విన్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. అమ్మని అంత నీచంగా తిట్టే నేను చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఆ టైంలో నీ అమ్మాయి ఫోన్ చేసింది, ఆపుకోలేకపోయా. కానీ అమ్మాయిని బూతులు తిట్లా నేను ఒకటే మాట అన్నాను, మాది మేము చూసుకుంటాం నువ్వెవరు మధ్యలో అంటే, నువ్వు దాన్ని ఏమంది రాజ్ తరుణ్ నేను చూసుకుంటా మధ్యలో నువ్వెవరు అంటే, మరి రాజ్ తరుణ్ నువ్వు చూసుకున్నట్టయితే మరి మస్తాన్ సాయితో ఎందుకు పోయావు అంటే నేను పడుకున్నావు అన్నాను. అది అబ్జెక్షన్ అంది ఆవిడ. కానీ నేను ఎప్పుడు మాట్లాడానది మీడియాలో మాట్లాడాను కాదు. ఆవిడ నాతో పర్సనల్గా ఆవిడ కాల్ చేసి మాట్లాడాను. నేను కూడా ఆవిడకి ఫోన్ చేసి తిట్టాల. ఇక్కడ కూడా ఆవిడే వచ్చి నన్ను అటాక్ చేసింది తప్ప నేను వెళ్ళి ఆవిడని అటాక్ చేయాల. ఆవిడే కాల్ చేస్తే నేను అన్న మాట తప్ప ఇదే జరుగుతుంది. సో ఆవిడ ఏం చేసింది, ఇది తీసుకెళ్లి మీడియాలో ఇచ్చేసి నన్ను ఒక విలన్గా చిత్రీకరించడానికి ట్రై చేసింది. బట్ బేసికలీ ఆ మాట కూడా అక్కడి నుంచి వచ్చింది అంతే. సో నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను.
సరే బట్ అది ఇప్పుడు ఒక క్లారిటీ, తనకు కూడా ఒక క్లారిటీ ఆ, వచ్చింది. అదే ఆవిడ వినలేదు యాక్చువల్గా. అందరూ మ్మ్. బీప్లు వేసి విన్న ఆవిడ విన్న తర్వాత ఆవిడ కూడా రియలైజ్ అయింది, అవునండి. అమ్మో ఇది చాలా ఉమ్, దారుణంగా ఉందని చెప్పి. బట్ అందరూ కూడా నేను అనుకునేది ఏంటంటే, మీరు కూడా అమ్మ దీనికి బీప్ వేయకండి, వాళ్ళ సంస్కారం జనాలకి తెలియాలి. ఎందుకంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, ఈ దిలీప్ శంకర అండ్ ఉమ్, ఈవిడ లావణ్య కొన్ని ఛానల్స్లోకి వెళ్ళి వాళ్ళు చేసే ఇంటర్వ్యూలు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. డైరెక్ట్ అండ్ ఆ ఛానల్ వాళ్ళ విజ్ఞత ఏంటంటే, అంటే ఏ రకమైన ఇది లేకుండా వాళ్ళు అంటే నన్ను తిడుతున్నారు, వాళ్ళని రాజధానిని తిడుతున్నారు అని తిడుతున్నారు, బూతులే అవును. బూతులు తిడుతున్నారు, కనీసం బీప్ వేయాలన్న ఇంగితం కూడా లేదు. ఒకటి వాళ్ళ సంస్కారం ఏదో జనాలు చూస్తున్నారు, అవును. వాళ్ళు అది వాళ్ళు వేయాల్సిన కావాలని అట్లకి వదిలేసారా? వేయట్లేదు, అక్కడ లేని అట్లకి అదే వేస్తున్నారు. అంటున్నాను. ఈవిడ సంస్కారం కూడా చూస్తే జనాలు ఇప్పుడు ఉమ్, ఈవిడ చాలా తెలివిగా అక్కడ లైవ్ లో బూతులు మాట్లాడట్లా లావణ్య, ఉమ్. ఈయన అంటే మాట్లాడుతున్నారు. లావణ్య మీడియా ముందు చేసేదంతా కూడా యాక్షనే అంటున్నారు, ఇది నిజమే. ఈయన మాట్లాడుతున్నారు. అవును. దిలీప్ శంకర చాలా బూతులు మాట్లాడుతున్నారు మీడియాలో, ఎల్ భాష ఇంకా నానా రకాల బూతులు మాట్లాడుతున్నారు. ఉమ్, అంటే నాకు ఒకటి అనిపించింది, మేడ్ ఫర్ ఈచ్ ఇద్దరా, ఉమ్, ఈవిడ చక్కగా బూతులు మాట్లాడుతుంది, ఆయన దాన్ని ఏమంటారు బూతు ప్రవీణ, ఉమ్. బ్రూతు ప్రచండ, బూతు చండ ప్రచండ ఇలాంటి బిరుదులు ఏమన్నా ఇవ్వలేము వీళ్ళకి. బట్ మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసి బూతులు మాట్లాడకూడదు, తాగకూడదా, సిగరెట్ తాగకూడదా, సరే పోనీ వాట్ ఎవర్ వాళ్ళ సంస్కారం అది. కానీ ఈవిడ మాత్రం చాలా తెలివిగా ఈ బూతులు లేకుండా బీప్లున్న ఆడియో విని ఇన్నాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు అలా బూతులు తిడుతున్నప్పుడు ఉమ్, వాళ్ళ బూతులు జనాలకు వినిపిద్దాం,